నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ స్టూడియోలో మన ముందు షణ్ముఖ్ గారు అయితే ఉన్నారు. ఆయన అడిగి జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి రోజున పెట్టినటువంటి ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా జనరల్ పబ్లిక్ అర్థమయ్యే రీతిలో నేను ఏ తప్పు చేయలేదు, మద్యం కుంభకోణానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఈ వ్యాఖ్యలపైన షణ్ముఖ్ గారిని అడిగి విశ్లేషణ అయితే తెలుసుకుందాం. నమస్తే షణ్ముఖ్ గారు. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూశానండి. చాలా కూల్ అండ్ సెటిల్గా ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ మద్యం కుంభకోణం ఏందో అసలు మీరు ఏ విధంగా నా పైన రుద్దుతున్నారు నాకు అర్థం కావట్లేదు, అసలు మంచి చేయడం కూడా తప్ప అని ఆయన కొన్ని ప్రశ్నలు అంటూ సంధించడం జరిగింది. ఆ ప్రశ్నలు మనం తదేకంగా చూస్తే అండి, దాంట్లో ఒక ప్రశ్న, ఆ ప్రశ్న ఏంటంటే, నేను ఎన్నికల హామీలో ఇచ్చిన మాటను నిలబెట్టుకునేదానికి మన ఆంధ్ర రాష్ట్రంలో మద్యం అనేది ఉండకూడదు అనే ప్రయత్నంలో తొలిగా నేనేం చేశానంటే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వ్యక్తిగత నేను చెప్తున్నానండి, తొలిగా ఏం చేశానంటే రాష్ట్రంలో మద్యం షాపులు పూర్తిగా తగ్గించేశాము, అసలు బెల్ట్ షాపుల పెరిమిట్లు కూడా ఎత్తేసామని చెప్పడం జరిగింది. అందుకని క్లియర్ కట్గా డేటా కూడా ఇవ్వడం జరిగిందండి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లో సరే వాస్తవాలు అవాస్తవాలు చెప్పుకునే ప్రయత్నం చేసే క్రమంలో భాగంగా మీరు అడిగినటువంటి ఈ ప్రశ్నలో ఏది మద్యం షాపులు అంటే మద్యపాన నిషేధం చేసేసాము, మద్యం షాపులు తగ్గించేసాము, అసలు ఎలా లిక్కర్ స్కామ్ జరుగుతుంది అని చెప్పేసి అనడం జరిగింది. మద్యం తాగేవారు కూడా తగ్గారంట. ఎస్, మరి ఒక్కసారి మనం లెక్కలు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు మద్యం షాపులను 2934 షాపులకు తగ్గించారండి. మొదట్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పాలసీ క్రియేట్ చేసిన తర్వాత దాని తర్వాత 3392 షాపులకు పెంచారండి. ఓకే, ఇదైతే వాస్తవమేగా. ఇది వాస్తవాలంటే డేటా ప్రకారం నేను చెప్తా ఉన్నానండి. మరి దీనికి అదనంగా ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్లో 458 అవుట్లెట్లు అదనంగా ఉన్నాయండి. సో ఇప్పుడు మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేసినట్లయితే, మద్యం అమ్మకాలు తగ్గినట్లయితే, ఒక్కసారి గత 5 ఏళ్లలో మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే 80,000 బెల్ట్ షాపులు ఉన్నాయి రాష్ట్రం మొత్తం మీద అని చెప్పేసి ఒక ఆయన ప్రెస్ మీట్ ముందర మాట్లాడడం జరిగింది. ఒక్కసారి అవి తెప్పించుకోండి అని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. మరి నిజంగా మద్యం షాపులు ఎత్తేసాం, పర్మిట్ రూములు ఎత్తేసాం అంటే ఈ బారు వెనక పర్మిట్ రూములు ఉంటాయండి, ఇవన్నీ ఎత్తేసామని చెప్పేసి అంటున్నారు. అంటే స్టాక్ కూడా ఉండదు అంత అని చెప్పే ప్రయత్నం అది. మరి నిజంగా ఎత్తేసినట్లయితే ఎందుకు 2-3 అదనంగా పర్మిట్ రూములు నడిపారు? ఈ బార్ షాపుల పైన సుమారుగా 1,00,000 కేసులు ఎందుకు పెట్టారండి గత 5 ఏళ్లలో? ఓకే, 1,00,000 కేసులు అంటే ఏ విధంగా అంటే, మరి ఇదే మద్యం షాపుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మనుషులను పెట్టి మద్యం అమ్మకాలు చేసిన మాట అయితే వాస్తవమేగా. అవునండి. మరి నాకు సంబంధం లేదంటే ఎట్లా? అంతకుముందు ఆయన చేస్తున్నటువంటి ఒక ప్రధానమైన ఆరోపణ ఏంటంటే, 2014 నుంచి 2019 వరకు బాబు గారు సీఎంగా పనిచేసే సమయంలో సీటెల్ సాఫ్ట్వేర్ అనేది బాబు గారు ఉపయోగించి జనం దగ్గర నుంచి అంటే మద్యానికి సంబంధించి డబ్బులు బాబు గారు దండుకున్నారని చెప్పి ఆయన ఆరోపణ చేయడం జరిగింది. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ సాఫ్ట్వేర్ ఎత్తేసాను, అది చేయడం కూడా తప్ప అని చెప్తున్నాడు. మరి ఈ సీటెల్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే, అంటే దీని యొక్క ఈ సీటెల్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందని మనం తెలుసుకుంటే, ప్రభుత్వ అంటే రిటైల్ దుకాణాలు, డిపోలు, ఏపీ ఎస్బిసిఎల్ డిస్టిలరీలను అనుసంధానం చేయడం కోసము 2019 వరకు ఈ సీటెల్ సాఫ్ట్వేర్ను ఉపయోగించారండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేశారనుకోండి. అసలు ఈ సీటెల్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది? స్టాకు డిపోల్లో ఉండే నిల్వ అన్ని సరి చూసుకొని ఆటోమేటిక్గా ఓఎఫ్ఎస్లను జారీ చేస్తుందండి ఈ సీటెల్ సాఫ్ట్వేర్. ఓకే, ఇది దీని పని ఏంటంటే ట్రాన్స్పరెన్సీగా మాన్యువల్గా ఎంటర్ చేసేకి ఉండదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థను రద్దు చేసి ఒక ప్రైవేట్ మెయిల్ ఐడి క్రియేట్ చేసి మాన్యువల్గా ఆర్డర్లు చేశారండి. ఇప్పుడు దీంట్లో స్కామ్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుందా, సీటెల్ సాఫ్ట్వేర్ ద్వారా చేసేకి అవకాశం ఎక్కువగా ఉంటుంది? అంటే సీటెల్ సాఫ్ట్వేర్లో ఈ విధంగా తప్పు జరిగింది అంటున్నాడు కదా, అంటే ఏ విధమైన తప్పు ఈయన చేస్తున్నటువంటి ఆరోపణ? ఇప్పుడు మనం ఏం చెప్పాము, సీటెల్ సాఫ్ట్వేర్ ఏం పని చేస్తుంది అని చెప్పి చెప్పాము. పోనీ దాంట్లో మాన్యువల్గా ఆ మాన్యువల్గా ఏం చేసేకి లేదు కదా, అంతా ఆటోమేటిక్గా అదంతకదే స్టాక్ ఎక్కడ ఉంది, ఏ డిపోలు ఎంత ఉందని సరి చూసుకొని ఓఎఫ్ఎస్లు జారీ చేస్తుంది. ఓకే, మరి జారీ అదంతకదే ఆటోమేటిక్గా చేసేది ఎలా? దాంట్లో స్కాము ఎలా ఫ్రాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది? మాన్యువల్గా చేసే దాంట్లో ఫ్రాడ్ ఉంటుందా, ఆటోమేటిక్గా చేసే దాంట్లో ఫ్రాడ్ ఉంటుందా? ఖచ్చితంగా మాన్యువల్ చేసే దాంట్లో తప్పిదాలు దొరుకుతానే ఉంటాయి. ఇక్కడ కూడా అవాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినదేనే. ఇంకా ఆయన చెప్తుంది ఏంటంటే, కొత్త బ్రాండ్ అనేది ఒక్కటి కూడా మన ఆంధ్ర రాష్ట్రంలోకి తీసుకురాలేదు. మీరు చెప్పే ప్రెసిడెంట్ మెడలు లేకుండా ఉంటే సుప్రీం గోల్డ్ ఇటువంటివన్నీ కూడా బాబు గారు పర్మిషన్ ఇచ్చిన బ్రాండ్లే అని ఆయన చెప్తున్నాడు. ఎస్ అండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు,
చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 మధ్య ఆయనే ఈ బ్రాండ్లన్నీ తెచ్చారు అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఇవి నాసీ రకం మద్యము కొత్త బ్రాండ్లు ఎప్పుడన్నా ఇన్నారని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఎందుకు 5 ఏళ్ళు మీరు 2019 నుంచి 2024 వరకు పనిచేశారు, అధికారం పాలన మీరే చేశారు, ఎందుకు రద్దు చేయలేదు? ఆ యొక్క అనుమతులు ఎందుకు రద్దు చేయలేదు? మరి ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు గారి హయాంలో టాప్ 5 ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే ఆఫీసర్ చాయిస్, మెక్డోవెల్స్, హెచ్డి హెవెన్స్, డోర్, ఇంపీరియల్, బ్లూ. ఓకే, ఇవన్నీ ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో టాప్ 5 ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ వచ్చేసి సిరీస్ క్లాసిక్ బ్లూ, సిల్వర్ స్ట్రైప్స్, రాయల్ ప్యాలెస్, బ్లూ క్లాసిక్, కింగ్స్వెల్. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో రిపీట్ అయిన అంటే ఉన్న పేర్లు ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎందుకు రిపీట్ కాలేదు? ఓకే, అంటే కొనుగోలుదారులు ఎక్కువ. ఇప్పుడు ఏ హయాంలో కొత్త బ్రాండ్లు వచ్చాయండి? ప్రతిపక్ష పార్టీలు ఎలక్షన్లకు ముందు సొంత పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో, ఇప్పుడు ఉండి శాసనసభ్యుడు ఆయన, గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పార్లమెంటు సభ్యుడు ఓకే రఘురామకృష్ణరాజు గారు ఏకంగా నాసీ రకం మద్యం అమ్ముతున్నారు, దీనివల్ల ఇంత సమస్యలు వస్తామని చెప్పేసి ఆయన రిపోర్ట్ ఇచ్చాడు. ఏంది, ల్యాబ్కు పంపించి. అంటే రిపీట్ అయ్యే మద్యం మళ్ళా లేదు, కానీ కొత్త బ్రాండ్లు చంద్రబాబు నాయుడు గారు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ప్రజలు నమ్మాలి. ఆయన ఇంకా చెప్తుంది ఏంటంటే అండి, కొత్త బ్రాండ్లు కాదు, అంటే పాతవి ఏదైతే బ్రాండెడ్ ఉంటాయో, వాడుకలో ఉన్నాయి మీరు చెప్పినటువంటి ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఇటువంటి వాటికి ఏ బ్రాండ్ కూడా మేము చెక్ పెట్టే విధంగా మేము ఎక్కడ ఆపలేదు, ఆ బ్రాండ్స్ కొనసాగుతూనే ఉన్నాయని ఆయన చెప్తున్నాడు. ఎస్, నా హయాంలో లిక్కర్ బ్రాండెడ్ మద్యం ఎక్కడ ఆపలేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. మరి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయాలి కదా. యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ 2018-19 మధ్య 31% అంటే 31.9% అమ్మకాలు అయ్యాయండి. ఎప్పుడు ఇది? చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి. 2023-24 అంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి 0% వచ్చాయి సేల్స్, అమ్మకాలు. నెక్స్ట్ పెర్నాడ్ రిన్కార్డ్ ఇండియా అని చెప్పేసి ఒక కంపెనీ ఉందండి, బ్రాండెడ్ కంపెనీ. 2018-19 మధ్య 7.53% అమ్మకాలు జరిగాయండి. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి 0% అమ్మకాలు వచ్చాయండి. మరి దాని తర్వాత జాన్ డిస్టిలరీస్ 2018-19 మధ్య 6.35% అమ్మకాలు చేస్తే 2023-24 నాటికి 0% వచ్చాయండి. ఇకపోతే అతి ముఖ్యంగా ఎక్కడైనా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ అమ్ముడుపోయేటివి కింగ్ ఫిషర్ బీర్లు అండి. 2014-2019తో పోల్చితే 2019-2024 మధ్య కేవలం 11% అమ్మకాలు అయ్యాయి. ఎందుకు అయ్యాయి? గతంలో ఎప్పుడన్నా మనం బూమ్ బీర్లు విన్నామండి? లేదండి. బ్లాక్ బాస్టర్లు బీర్లు విన్నామండి? మరి ఇవి గతంలో బూమ్ బీర్లు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చాయని అందరికీ తెలుసు కదా. బ్లాక్ బాస్టర్ల బీర్లు ఆయన హయాంలోనే వచ్చాయని తెలుసు కదా. మరి అమ్మకాలు ఏవి బ్రాండెడ్ మద్యము 0% అయితే చెప్పాం కదా మనము. మరి దీనికి అవాస్తవమేగా. ఈ గత 5 ఏళ్ల కాలంలో నేను మొత్తం కేవలం నాణ్యమైన మద్యం మాత్రమే సరఫరా చేశాను, నా ఆధీనంలో ఇది మాత్రమే జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారండి. నాణ్యమైన మద్యం అంతేనా? ఇంకొక ప్రశ్న దీనికి అనుగుణంగా అండి, ఆయన ఏం చెప్తున్నారంటే మద్యంలో మళ్ళీ నాణ్యత ఏంది, మద్యమే తప్పుడు విషయం, దాంట్లో మళ్ళీ నాణ్యత అడుగుతున్నాను అని చెప్పి చంద్రబాబు గారిని హేళనగా మాట్లాడారు గత 5 ఏళ్లలో కూడా. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పినట్టు నాణ్యమైన మద్యం గత 5 ఏళ్లలో ఆయన హయాంలో అమ్మి ఉంటే ఆరోగ్య సమస్యలు ఏం తలెత్తకుండా ఉండాలి కదా. అంటే లివర్ సంబంధిత వ్యాధులు కానీ, మెదడు న్యూరాలజీ సంబంధిత వ్యాధులు కానీ, అంటే ఇప్పుడు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ ఉంటుంది కదా, ఆ ఆరోగ్యశ్రీ డేటా ఆధారంగానే మనం మాట్లాడుకున్నట్లయితే మెదడు సంబంధిత వ్యాధులు న్యూరాలజీకి సంబంధించి ఎంత శాతం పెరిగాయండి? 920% పెరుగుదలండి. ఓకే, 920% పెరుగుదల 2019-24 మధ్య. ఇకపోతే లివర్ సంబంధిత రోగాలు 5 ఏళ్లలో నేను చెప్తా ఉండేది 200% పెరుగుదల. మరి అదేవిధంగా కిడ్నీ సమస్యలు 84% పెరుగుదల. మరి ఇప్పుడు నాణ్యమైన మద్యం అమ్మింటే పెరుగుదల అనే మాట మనం వాడుతున్నాము అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంతో పోల్చుకుంటే పెరిగినట్టేనా కాదా? అంటే 800%, 200%, 84% అంటే ఏ స్థాయిలో నాసీ రకం మద్యం అమ్మారు అనే దానికి ఆరోగ్యశ్రీ డేటా ఆధారంగా నేను చెప్తున్నానండి. ఓకే అండి, ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్లో అక్కడ ఇతర ఛానళ్ళకు సంబంధించిన ఏ విలేకరు కూడా లేరు. అయితే ఆయన ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు జరపలేదు, లెక్కర్కి సంబంధించిన ఈ వ్యవహారం మొత్తంలో అనే దానికి ఆయన దగ్గర నుంచి సమాధానం లేదు, ఎందుకంటే అక్కడ అడిగేవారు లేరు కాబట్టి. కానీ ఆయన అంతటికి ఆయన ఒక్కదాన్ని అయితే క్లారిఫై చేశారండి. అదేంటంటే ప్రతి మద్యం బాటల పైన మేము బార్ కోడ్ ఇస్తూ ఉన్నాం, ఆ బార్ కోడ్ని ప్రతిదీ మేము స్కాన్ చేస్తాం, అది మనకు ఆన్లైన్లో రిజిస్టర్ అయిపోతూ ఉన్నది. ఇక్కడ ఇంకా స్కామ్ జరిగే అవకాశం ఎక్కడుంది అంటున్నాడు ఆయన.
మరి యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎందుకు పెట్టలేదండి? క్యాష్తోనే ఎందుకు పెట్టారండి? సరే, మరి స్కామ్ జరగలేదు అంటున్నారు, మద్యం అమ్మకాలు తగ్గాయి అంటున్నారు, మద్యపాన నిషేధం అంటున్నారు. సంతోషం, ఈ స్టేట్మెంట్ల వరకు సంతోషం. మరి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయాలి కదా. మరి ఒక్కసారి మద్యం తాగేవారు నా హయాంలో తగ్గారు అని చెప్పేసి అంటున్నారు. తగ్గినప్పుడు ఆదాయం కూడా తగ్గాలిగా. అవును, ఆదాయం తగ్గాలిగా. ఇక్కడే ఉంది అసలు మతలబు. ఒక్కసారి సగటున మద్యం సేవించే వారి సంఖ్య 2019, 2020 మధ్యన 5.55% నుండి 2023, 2020 నాటికి 6.23% పెరిగిందండి. శాతం పెరిగిందంటే పెరిగినట్టేగా. అవును, ఇది నేను చెప్పేటువంటిది కాదండి, గవర్నమెంట్ వెబ్సైట్లోనే చూసుకుంటే దొరుకుతుంది. అదేవిధంగా మరి ఇది తగ్గినట్ట పెరిగినట్ట అంటే మీరు చెప్పినట్లు నేను షాపులు అయితే తగ్గించానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా చెప్తున్నాడు, డేటా కూడా చూపిస్తున్నాడు. అంటే మీరు చెప్పే ప్రకారం ప్రతి ఊరిలోనూ ఇది ఒక బెల్ట్ షాపులు ఎక్కువ అయిపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు. ఎస్, ఇప్పుడు 2018-19 మధ్య మద్యం ఆదాయం ఎంతండి అంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 6,220 కోట్ల రూపాయలండి. ఓకే, మరి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి కూడా మనం చూడాలి కదా. 2023-24 నాటికి ఎంత అంటే 4 రెట్లు పెరిగిందండి. 28,842 కోట్ల రూపాయలు ఆదాయం పెరిగింది. ఓకే, ఎలా పెరిగింది? మద్యపాన నిషేధం అండి, మద్యం షాపులు తగ్గించినామండి, బెల్ట్ షాపులు ఎత్తేసినాం, పర్మిట్ రూమ్లు ఎత్తేసినాం. మళ్ళీ ఎలా ఆదాయం పెరిగింది? ఇది గవర్నమెంట్ డేటానేగా. మరి ఎలా పెరిగింది, ఎక్కడ పోయింది, ఇదంతా ఎట్లా వచ్చింది ఆదాయము? చూపించేది ఒక లెక్కలు, జరిగిండేది ఒకటి. ఇప్పుడు కీలక ముద్దాయిలుగా ఉన్నటువంటి వాసుదేవ్ రెడ్డి కావచ్చు, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, అయితే మద్యం కుంభకోణానికి కొద్దిమేర అంటే అక్యూజ్డ్ లిస్టులో లేనటువంటి విజయసాయి రెడ్డి గారు కూడా కావచ్చు, వీరందరూ కేవలం చంద్రబాబు గారి మనుషులే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పెద్ద ఆరోపణ చేస్తున్నారండి. దీనిపైన మీ స్పందన ఏంటి? ఎస్, చంద్రబాబు గారి మనుషులే. ఆయన చెప్పిన దాని ప్రకారం మనం మాట్లాడుకున్నట్లయితే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం మనం మాట్లాడుకున్నట్లయితే, విజయసాయి రెడ్డి గారు ఎవరి మనిషి అనేది రాష్ట్రం కాదు, ఈవెన్ నరేంద్ర మోడీ గారికి కూడా తెలుసు. ఓకే, గత 5 ఏళ్లలో ఆయన ఏం పని చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఢిల్లీలో ఏ స్థాయిలో లాబింగ్ చేశాడు, సాక్షి ఛానల్ని ఏ విధంగా నడిపాడు, ఆయన కంపెనీలకు ఆడిటర్గా ఎవరున్నారనేది, విజయసాయి రెడ్డి గారు ఎవరనేది జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆయన విషయం అందరికీ తెలుసు కాబట్టి మనం చెప్పాల్సినటువంటి పని లేదు. వాసుదేవ్ రెడ్డి గారు ఓకే, ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ లిమిటెడ్ కార్పొరేషన్. మరి ఈయనను ఎక్కడుండేవాడని నేను ఇంతకుముందు ఐఆర్టీఎస్ అధికారి, రైల్వే శాఖలో ఉన్నటువంటి వ్యక్తిని డిప్యూటేషన్ పైన తెచ్చి ఇక్కడ బ్యావరేజెస్ కార్పొరేషన్గా అంటే ఆ చైర్మన్గా ఎండీగా ఎవరు ఇచ్చారండి? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగిండేది. మరి ఇప్పుడు అవాస్తవమేగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిండేది. మరి సరే, రాజ్ కసిరెడ్డి అసలు నాకేం సంబంధం రాజ్ కసిరెడ్డితో అంటున్నారు. మరి ఐటీ సలహాదారు పదవి ఎవరి హయాంలో ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు సంతకం లేకుండానే పదవులు వచ్చేస్తాయా? అంటే ప్రజలు మీరు ఏమి చెప్పినా వింటారు, వాస్తవాలు తెలియకోకుండా అనుకుంటే విలువలు విశ్వసనీయతలు కోల్పోతున్నారు రోజు రోజుకి అని చెప్పేసి అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇప్పుడు బాబు గారు మనుషులే గన వాసుదేవ్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు బాబు గారి మనుషులు అయినప్పుడు వారి బిడ్డల పెళ్లిళ్ళ గురించి కూడా ప్రస్తావన చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది ఎలా సాధ్యం? అంటే ఇది కన్ఫ్యూజ్డ్ స్టేట్మెంటా, లేకుండా అంటే ఒక కన్ఫ్యూషన్ కానీ ఒక ప్రెజర్లో ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే సింపతి అంటే రేపొద్దున ధనంజయ రెడ్డికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, కృష్ణమోహన్ రెడ్డి గారు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, గోవిందప్ప బాలాజీ పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అంటే అన్నిటికి సంబంధించి ఒక కామన్ పాయింట్ ఏంటంటే పెళ్లి సంబంధాలు. అంటే నేను కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నాను. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ దృష్ట్యా ఒక సింపతి. ఓకే, సింపతి. మరి అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి మంది కాదనుకోండి, కానీ ఆయన మాట్లాడే మాటల వెనుక యొక్క ఆంతర్యం ఏందనేది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్ ప్రశ్న అండి, మీరు చెప్తున్నటువంటి ఈ వాసుదేవ్ రెడ్డి కావచ్చు, ధనంజయ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ పెళ్లిళ్ళ ప్రస్తావన అయితే చేశారు, వాళ్ళ బిడ్డల పెళ్లి ప్రస్తావన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సమయంలో ఉన్నవాళ్ళ అరుణ్ కుమార్ గారు చేసినటువంటి ఒక స్టేట్మెంట్, జగన్మోహన్ రెడ్డి గారు ఏమో సింపతి వర్కౌట్ అవుతుందని, ఆయన సింపతి కానీ సెంటిమెంట్ కానీ ఏదో వర్కౌట్ అవుతుందని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన. కానీ మేధావులుగా మనం పరిగణిస్తూ ఉంటాము. ఉన్నవాళ్ళ అరుణ్ కుమార్ గారు ఒక మాట అంటూ అన్నారు, ఈ లిక్కర్ స్కామ్లో కన్నా జగన్మోహన్ రెడ్డి గారు కన్నా జైలుకు వెళితే ఈయన అనుకున్నటువంటి ఎటువంటి సెంటిమెంట్లు లేకుండా ఉంటే సింపతిలు ఏవి వర్కౌట్ అవ్వవు అని ఉన్నవాళ్ళ అరుణ్ కుమార్ గారు అంటున్నారు. కానీ వైసీపీలో ఇదేమన్నా సింపతిగా పబ్లిక్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఆయన అరెస్ట్ అయితే? సాక్ష్యాలు ఆధారాలు సిట్టు చూస్తోందని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు చెప్తా ఉన్నారు.
అవి పబ్లిక్ అనవసరం కదండి మీకు. క్లారిటీగా ఉంది. ఒక్కసారి జైలుకు వెళ్ళారు ఏదో అక్రమంగా, ఆనాడు కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టి లోపలికి పంపిస్తే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ ఇద్దరు కలిసి నా మీద పెట్టారని చెప్పేసి చెప్తే ప్రజలంతా నమ్మారు. నమ్మిన ఓట్లు వేసారు ఆ తర్వాత ఎలక్షన్లో? అవును, వేయలేదు. ఎందుకంటే ఇదే వివేకానంద రెడ్డి గారి హత్య గురించి కూడా చంద్రబాబు నాయుడు గారి మీద వేశారు. తెలివిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా దాన్ని స్టేట్మెంట్ ఇస్తున్నారంటే, అంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి మరణం కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగింది. రాజశేఖర అంటే చంద్రబాబు నాయుడు ఇదిగా ఉన్నప్పుడే జరిగింది. దాని తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి గారు అంటే దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోవడం కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగింది. యాదృచ్ఛికంగా ఆయన అధికారంలోనూ వస్తున్నప్పుడు ఇది జరిగినప్పుడు జరిగింది. కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు ఎట్లండి? కాంగ్రెస్ పార్టీ భావజాలం ఏంది, తెలుగుదేశం పార్టీ ఎలా పుట్టింది ఏందనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పటికీ స్టిల్ అలా చెప్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రోజు రోజుకి తను మాట్లాడేటువంటి మాటలకు క్రెడిబిలిటీ, విలువలు, విశ్వసనీయతలు తగ్గిపోతున్నాయని నేను చెప్పగలను. ధన్యవాదాలండి. నమస్తే.